నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. వైసీపీ నేతలపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ నాయకులు దండయాత్ర చేశారని మండిపడ్డ గురునాథం గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకునేలా అవకాశం ఇవ్వకుండా ఆధారాలు లేని ఆరోపణలు చేయటం సరికాదని హితవు పలికారు. సిట్ దర్యాప్తు నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలన్నారు. పెనుమాకలో ఉండవల్లిలో మీరు దాడి చేశారు. దాడి ఎట్లా చేశారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి రైతులు ఎవరు వచ్చారండి? వాళ్ళెవరు? 2014లో కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ వాళ్ళు మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు భ్రమింపజేయటం కోసం పత్రికల్లో ఒక హైప్ని క్రియేట్ చేసి దాని మీద ఒక కమిటీని వేశానన్నారు. ఏం కమిటీ వేశారండి? రైతుల కమిటీ. అలాంటి ఎవరన్నారా? రైతులు ఉన్నారా? అవినాష్ గారా? అంబటి రాంబాబు గారా? అప్పిరెడ్డి గారా? ఏమంటే పేరు నాని గారా? వీళ్ళు రైతు సమస్యల గురించి వాళ్ళకి తెలుసా? తెలియనప్పుడు మీరు దండయాత్రకి ఎందుకు వెళ్ళారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీరు అక్కడికి పోయి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది అంతా కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి కౌలు ఇస్తూ సక్రమైన పద్ధతుల్లో పూలింగ్ చేసి అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటే మీరు అభివృద్ధిని కాంక్షించలేక, అభివృద్ధిని చూడలేక విధ్వంసకరమైనటువంటి చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పంపించడం తప్పు. ఇక మీరు ఎంత దారుణం అంటే అండి, అవినాష్ గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాఫీ కబుర్లు. పొద్దున్నే వచ్చాడయ్యా పిట్టల ధర. ఏం చెప్పావు అయ్యా? కహానీలు. నువ్వు పొద్దున్న ఏం చెప్పావు? ఆ కహానీ ఏందో మేము వింటాం, గూడు పుట్టానీలాగా. ఆ కహానీలో అసలు వాస్తవం ఉందా? అసలు మీకు 3 రాజధానులంటే మీ స్టాండ్ ఏంటో చెప్పలా. ఒక రాజధాని అంటే స్టాండ్ చెప్పలా. మేము ఇప్పుడు రాజధానికి వ్యతిరేకం కాదు, మళ్ళా మేము వెళ్తాము, పరామర్శిస్తామన్నారు. ఏ రైతు పిలిచాడు మిమ్మల్ని? అక్కడికి పోతే ఎవరు పిలిచారు మిమ్మల్ని?